హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, మీకు ఇంతవరకు ఒక క్రెడిట్ కార్డ్ కూడా రాకపోయినట్టయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి క్రెడిట్ కార్డు మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇన్‌ఫాక్ట్ ఈ క్రెడిట్ కార్డు మీరు స్టూడెంట్ కానీ, లేదంటే హౌస్ వైఫ్ కావచ్చు, బిజినెస్ పర్సన్ కావచ్చు, ఎంప్లాయీ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయీ ఎవరైనా కావచ్చు గైస్. మీ యొక్క ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ ఏదైనా కావచ్చు, మీకు ఈ క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇదొక ఎఫ్‌డి బేస్డ్ క్రెడిట్ కార్డ్. సో ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ మీరు కొంత దీంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ దాని బేస్ మీద ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల మనకు లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ క్రెడిట్ కార్డ్ వన్స్ మీరు యాక్టివేట్ చేశారంటే 21,000 రూపీస్ వర్త్ చేసేటువంటి బెనిఫిట్స్ అనేవి మీకు ఇన్‌స్టంట్‌గా లభిస్తాయి గైస్. సో ఆ డీటెయిల్స్ అని మీకు క్లియర్‌గా చెప్తాను. ఈ వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేయండి. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ మీకు కావాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను గైస్. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా దీన్ని అప్లై కూడా చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జనరల్‌గా చాలామందికి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండడం వల్ల లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ ఏవి రావు గైస్. అది అందరికీ తెలిసిన విషయమే కదా! మరి క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏదైనా ఒక లోన్ తీసుకోవడము, లేదంటే ఎఫ్‌డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం. మరి ఇందులో లాట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి క్రెడిట్ కార్డ్ జెట్ ఎస్‌బీఎం బ్యాంక్ క్రెడిట్ కార్డ్. సో ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనకు జెట్ ఎస్‌బీఎం బ్యాంక్‌తో టైప్ చేసుకొని ఇంప్లిమెంట్ అయితే చేసింది. దీంట్లో మినిమమ్ ఒక 5,000 మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారంటే మీకు క్రెడిట్ కార్డ్ 90% లిమిట్‌తో ప్రొవైడ్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ 4,500 రూపీస్ వరకు మీకు లిమిట్ ప్రొవైడ్ చేస్తారు. ఇక మీ దగ్గర ఉన్నటువంటి 5,000 మాత్రమే కాదు, ఇంకా ఎక్స్‌ట్రాగా మీరు దీంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. బట్ ఇన్‌స్టంట్‌గా 1,000 రూపీస్ ఇలా పెంచుకుంటూ పోయి మీరు ఎంత కావాలంటే అంత ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని క్రెడిట్ లిమిట్ కూడా పెంచుకోవచ్చు. అటువంటి ఆప్షన్ అయితే ఈ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఈ ఎస్‌బీఎం బ్యాంక్‌లో మీరు ఎఫ్‌డి గనుక చేశారంటే మీ యొక్క అమౌంట్‌కి సెక్యూరిటీ ఉందా అంటే యాస్ పర్ ఆర్‌బీఐ రూల్స్ 5 లాక్స్ వరకు మీ యొక్క అమౌంట్ ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా గవర్నమెంట్ సెక్యూరిటీ తీసుకుంటుంది. మరి మీరు ఎఫ్‌డి చేసినందుకు గాను మీకు 7% వరకు ఆల్మోస్ట్ 7% వరకు సంవత్సరానికి మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు క్రెడిట్ లిమిట్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎఫ్‌డి చేసినటువంటి అమౌంట్ ఉంటుంది కదా! సర్టెన్ అమౌంట్ 5,000, 10,000, 20,000, 50,000 దానికి గాను 7% ఇంట్రెస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంతో పాటు ఇదొక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఇక దీంట్లో బెనిఫిట్స్ లాట్ ఆఫ్ అయితే ఉన్నాయి. 21,000 బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్పా కదా! వర్త్ చేసేటువంటివి. ఒకసారి డీటెయిల్స్‌లో వెళ్ళామంటే ఇక్కడ ట్రావెల్ కానీ, షాపింగు, డైనింగు ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి మనకు బెనిఫిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్‌స్టంట్ ఆఫర్ కూడా అప్లై చేస్తున్నారు. లైక్ ఈ కామర్స్ వెబ్‌సైట్ తీసుకోండి. అమెజాన్‌లో వీళ్ళు ఇన్‌స్టంట్‌గా 2% ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ క్రెడిట్ కార్డ్ గనుక మీరు యూజ్ చేసుకొని ఫ్లిప్‌కార్ట్‌లో గనుక తీసుకున్నారంటే 3% ఇన్‌స్టంట్ ఆఫర్ మనకు లభిస్తుంది. అలాగే జొమాటోలో, తర్వాత ఊబరు, అజియో ఇలా లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఎటువంటి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి. ఇన్‌స్టంట్‌గా మీకు ఆఫర్ లభిస్తుంది. సో మీరు షాపింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇక దాంతో పాటు మీరు ఫుడీ అయినట్టయితే ఖచ్చితంగా స్విగ్గీలో ఆర్డర్ చేస్తారు కదా! మరి ఆర్డర్ చేసినటువంటి ఫుడ్‌కి గాను ఇక్కడ అప్ టు 20% ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మాక్సిమం 100 రూపీస్ వరకు ఒక ఆర్డర్‌కి మీరు ఆఫర్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఉంటుంది. దాంట్లో ఏమైనా గ్రాసరీస్ అప్లై చేశారంటే దాంట్లో కూడా మీకు ఇన్‌స్టంట్‌గా ఆఫర్ అనేది లభిస్తుంది గైస్. ఫ్లాట్ 100 రూపీస్ అయితే మీకు ఆఫర్ చేస్తారు. ఇక జొమాటో, బుక్ మై షో ఇటువంటి అప్లికేషన్స్‌లో కూడా మీరేమన్నా ట్రావెల్ బుకింగ్ కానీ, లేదంటే ఫుడ్ గానీ అక్కడ బుక్ చేసుకున్నారంటే ఎక్కడ కూడా సేమ్ 100 రూపీస్ వరకు వర్త్ చేసేటువంటి 20% ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక ఈ లిస్ట్ చెప్పుకుంటూ పోయామంటే చాలా పెద్దగా అయితే ఉంది. ఒకసారి మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ స్క్రీన్ మీద మీకు ప్రొవైడ్ చేస్తాను. సో కంప్లీట్ లిస్ట్ ఒకసారి వాచ్ చేసుకోండి. మరి ఈ క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు డీటెయిల్‌గా అయితే చెప్పేస్తాను. ఇన్‌ఫాక్ట్ ఎఫ్‌డి బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ చాలానే అయితే ఉంటాయి కదా! అన్నిటికి కూడా ఒకే రకమైనటువంటి అప్లై ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మీకు సింపుల్‌గా చెప్పేస్తాను గైస్. సో కంప్లీట్‌గా ఒకసారి వాచ్ చేయండి. గైస్, ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే డిస్క్రిప్షన్‌లో ఈ అప్లికేషన్ యొక్క లింక్‌ని కింద ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా గమనించారంటే ఇక్కడ సాలరీడ్ అయినట్టయితే 18+ ఏజ్ ఉండాలి. తర్వాత మనకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కూడా సింపుల్‌గా 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ కూడా మనకి ఆధార్ కార్డు, పాన్ కార్డు అలాగే వర్కింగ్ మొబైల్ నెంబర్ అంటే పనిచేసేటువంటి మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. మీ మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి కదా! ఇక మీకు అప్లికేషన్ స్టార్ట్ చేయాలంటే సింపుల్‌గా మీ దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు, సో ఆధార్‌తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఈ 3 కూడా మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. మరి ముందుగా మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేశాను కదా! సో దాన్ని ఓపెన్ చేసుకొని అప్లికేషన్ ఓపెన్ చేశారంటే ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్‌తో కూడినటువంటి స్టార్ట్ బటన్ కనబడుతుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటాం. ఇక దీని తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్‌ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసుకొని వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఫర్దర్ స్టెప్‌లో మనకు పాన్ కార్డు, తర్వాత యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఓకే చేసుకొని మళ్ళీ పాన్ కార్డ్‌కి ఓటీపీ వెళ్తుంది. దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత నేమ్ యాస్ పర్ పాన్ కార్డ్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్‌గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఓకే అయినట్టయితే మళ్ళీ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీ ద్వారా ఈ పాన్ కార్డ్ యొక్క అథెంటికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఫర్దర్‌గా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇందులో
మీ యొక్క మ్యారేజ్ స్టేటస్ కావచ్చు, లేదంటే మీ కార్డ్ మీద ఎటువంటి పేరు రావాలి అంటే ప్రిఫర్డ్ నేమ్ ఎటువంటి పేరు మీరు ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నారు. లేదంటే కమ్యూనిటీ ఎటువంటి కమ్యూనిటీకి మీరు అంటే జనరలా, బీసీనా, ఓబీసీనా సో దానికేమి అదంటే జస్ట్ ఫార్మాలిటీస్ మాత్రమే. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ ఏం లేదు. ఎవరైనా వీళ్ళకి కార్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది గైస్. ఇక దీని తర్వాత కింద స్క్రోల్ చేసామంటే మనకి కంప్లీట్‌గా ఇక ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ మీరు ఏమైనా చదువుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ ఇన్ఫర్మేషను అంటే లైక్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. తర్వాత ఇక్కడ ఇన్‌కమ్ మీ యొక్క మంత్లీ ఇన్‌కమ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది గైస్. తర్వాత సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లేదంటే సోర్స్ ఆఫ్ వెల్త్ మీకు ఏ విధంగా ఆదాయం సమకూరుస్తుంది. సో ఇటువంటి విషయాలు కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్‌గా పర్మనెంట్ అడ్రెస్ డీటెయిల్స్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కార్డ్ ఇది ఒక ఫిజికల్ కార్డ్ అలాగే వర్చువల్ కార్డ్ కూడా. మీ యొక్క జెట్ అప్లికేషన్‌లో కూడా ఇది కనబడుతుంది. దాంతో పాటు మీకు 5-7 డేస్ లోపల కార్డ్ ఓకే అయిన తర్వాత డెలివరీ కూడా ఫిజికల్‌గా కార్డ్ అయితే వస్తుంది గైస్. ఇది ఒక రూపాయి క్రెడిట్ కార్డ్ ఇంకో విషయం. సో రూపాయి క్రెడిట్ కార్డ్ కావడం వల్ల మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్‌గా స్కాన్ అండ్ పే చేసి మళ్ళీ మంత్‌లో బిల్ వచ్చిన తర్వాత దాని యొక్క బిల్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్‌లో మనకు నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సపోజ్ మీకు నామినీ డీటెయిల్స్ ఇప్పుడే ఎంటర్ చేయాలనుకున్నట్టయితే వారి యొక్క పేరేంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఈ వివరాలను ఎగ్జాక్ట్‌గా మెన్షన్ చేసుకోవాలి. సో వారితో మీకున్నటువంటి రిలేషన్ ఏంటి అంటే మీరు స్పౌసా, లేదంటే పేరెంట్సా, చిల్డ్రనా ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్టయితే నామినీని ఇంకొకసారి అంతా ఓకే అయిన తర్వాత అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఇక ఫర్దర్‌గా నెక్స్ట్ స్టెప్‌లో మనకి అప్లికేషన్ ఫార్మ్ అయితే కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఒకసారి దాన్ని రివ్యూ చేసుకున్న తర్వాత ఇక దాని తర్వాత స్టెప్‌లో మనకి కన్ఫర్మ్ డీటెయిల్స్ అండ్ మేడ్ పేమెంట్ అని కనబడుతుంది. సో ఇక్కడ ఎఫ్‌డి అనేది చేయాల్సి ఉంటుంది కదా! సో ఇక్కడ ఎఫ్‌డి మీరు ఎంత చేస్తారనేది ఇక్కడ చూసుకోవాలి గైస్. మినిమమ్ ఒక 5,000 నుంచి స్టార్ట్ చేసుకొని 5,00,000 వరకు మనం చేసుకోవచ్చని చెప్తున్నాం కదా! సో అదంతా కూడా ఆర్‌బీఐ ద్వారా సెక్యూర్డ్ అయి ఉంటుంది. మీ డబ్బులకు వచ్చేటువంటి ప్రాబ్లమ్ అయితే ఏముండదు. మీరు ఎంతైతే ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఓకే చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మొబైల్ నెంబరు తర్వాత మీ మోడ్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని దేని ద్వారా పేమెంట్ చేస్తున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ యూపీఐ కావచ్చు, లేదంటే బ్యాంక్ ద్వారా మీరు పేమెంట్ చేయాలనుకుంటే బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసుకొని కంటిన్యూ చేసుకొని పేమెంట్ చేసుకోవాలి. అదంతా అయిన తర్వాత నెక్స్ట్ మనకు వీడియో కేవైసీ అయితే ఉంటుంది గైస్. సో ఈ వీడియో కేవైసీ కోసం మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డు ఒక సింపుల్‌గా ఒక బ్లాంక్ పేపర్, పెన్ పెట్టుకున్నట్టు సరిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్‌గా మనతో కనెక్ట్ అయ్యి మనతో మాట్లాడతారు. అంటే మీరు ప్రొవైడ్ చేసినటువంటి పాన్ కార్డ్ కావచ్చు, లేదంటే ఆధార్ కార్డ్ కావచ్చు. సింపుల్‌గా వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. అవునా కాదా, మీరా కాదా అని చెప్పి. తర్వాత ఒక సైన్ చేయమని చెప్తారు బ్లాంక్ పేపర్ మీద. దాని యొక్క మొత్తం ఫోటో అయితే తీసుకుంటారు గైస్. యాజ్ ఇట్ ఈస్‌గా మనకి పాన్ కార్డ్‌లో ఉన్న విధంగా అక్కడ మనం చేయాల్సి ఉంటుంది సైన్ అనేది. ఇదంతా ఓకే అయిన తర్వాత మనకు ఇన్‌స్టంట్‌గా కార్డ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ అయిపోతుంది. తర్వాత కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ న్యూ క్రెడిట్ కార్డ్. సో క్రెడిట్ కార్డ్ ఇన్‌స్టంట్‌గా మనకు జనరేషన్ అయిపోతుంది. సో కొన్నిసార్లు మాత్రమే ఏదైనా సర్వర్ బిజీ ఉన్నప్పుడు అటువంటి సందర్భాల్లోనే హార్డ్‌లీ ఒక 24 అవర్స్ టైం పట్టొచ్చు. లేదంటే మాక్సిమం 48 అవర్స్. చాలామందికి వీడియో కేవైసీ ఇన్‌స్టంట్‌గా అప్రూవల్ అయిపోతుంది. అప్రూవల్ అయినటువంటి 5-10 మినిట్స్ లోపలే క్రెడిట్ కార్డ్ కూడా జనరేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఒక ఎఫ్‌డి బేస్డ్ కాబట్టి మనం ఇచ్చేటువంటి అమౌంట్‌కే వీళ్ళు కార్డ్ జనరేట్ చేస్తున్నారు. సో ఇన్‌స్టంట్‌గా అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఒకవేళ మీకు వీడియో కేవైసీ ఫెయిల్ అయినట్టయితే మీరు ఆల్రెడీ ఎఫ్‌డి చేసి ఉంటారు కదా! ఆ అమౌంట్ అనేది వితిన్ 72 అవర్స్ అంటే 3 డేస్ లోపల మీకు రిటర్న్ కూడా పంపించేస్తారు వాళ్ళు. సో మీరు కావాలంటే ఇంకోసారి రీషెడ్యూల్ చేసుకోవచ్చు వీడియో కేవైసీ. లేదు నాకు అవసరం లేదనుకున్నట్టయితే ఫర్దర్‌గా అది క్యాన్సిల్ అయినట్టయితే 72 అవర్స్‌లో మీకు అమౌంట్ అనేది సేమ్ బ్యాంక్ అకౌంట్‌కి వచ్చేస్తుంది గైస్. మరి ఇదంతా ఓకే అయిన తర్వాత మీకు ఒక వర్చువల్ జెట్ ఎస్‌బీఎం క్రెడిట్ కార్డ్ ఓకే అయిపోతుంది. దాన్ని యూజ్ చేసుకోవచ్చు రూపాయి కార్డ్‌ను. అది వర్చువల్ కార్డు కనబడతా ఉంటుంది నెంబర్స్ అన్నీ కూడా. ఓకే అదంతా అయిన తర్వాత వితిన్ 5-7 డేస్ మీ యొక్క డెలివరీ అడ్రస్‌ని బట్టి క్రెడిట్ కార్డు మీ యొక్క ఇంటికి కూడా ఫిజికల్ రూపంలో వచ్చేస్తుంది. సో వీటన్నిటిని మీరు ఈజీగా పేటీఎం, గూగుల్ పే ఇటువంటి వాటిలో యాడ్ చేసుకునేసి ఇది రూపాయి కార్డ్ కాబట్టి అక్కడ రూపాయి లింకింగ్ కార్డ్ ఉంటుంది. మీరు ఫిజికల్ కార్డ్ ఎక్కడ క్యారీ చేయాల్సిన పని లేదు. స్టూడెంట్ కావచ్చు, లేదంటే ఎవరైనా సరే హౌస్ వైఫ్ కావచ్చు. కార్డ్ జోలో పెట్టుకొని మీరు వెళ్ళాల్సిన పని లేదు గైస్. సింపుల్‌గా మీ యొక్క వాలెట్‌కి అంటే యూపీఐ వాలెట్‌కి యాడ్ చేసుకొని దీని ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ సింపుల్ ప్రాసెస్ అనేది. ఆల్రెడీ మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినిట్‌గా కామెంట్ చేయండి. మీకు కావాలనుకున్నట్టయితే లింక్ ఉంది కదా! దాని ద్వారా అప్లై చేసుకోండి. ఫర్దర్‌గా మీకేమైనా ఇష్యూస్ వచ్చినట్టయితే కామెంట్ చేయండి. నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిస్తాను. సో ఇది వీడియో మీకు యూస్‌ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేసుకుంటా నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.